హాయ్ గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అండ్ సబ్స్క్రైబ్ చేయడం వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా చేరుతుంది. ఈ మెసేజెస్ వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి రీడింగ్ని మీరు లైక్ చేసి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఓకే, సో యూనివర్స్ మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా కావచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. సో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు తీసుకోవచ్చు, మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, పే రీడింగ్ ఉంటుంది. జస్టిస్. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఎలా ఉంది మెసేజ్ అంటే, మీరేంటిదంటే ఇక్కడ మీకు సరైన న్యాయం అనేది పర్సన్ మీకు చేయలేదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మేబీ మీరు చాలామంది మీ పర్సన్ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ పర్సన్ ఏంటిదంటే మీ వైపు నుంచి తను ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేయడం అండ్ మీ వైపు నుంచి కొని అంటే మీరు తనకి ఏ విధంలో అయినా సహాయపడతారు. అది మనీ విషయంలో కావచ్చు, ఆర్ ప్రాపర్టీ విషయం కావచ్చు, లేదా గోల్డ్ కావచ్చు, లేదా అదర్ ఇంకేదైనా ఉండనివ్వండి పర్సనల్గా. ఓకే, అలాంటి విషయంలో ఈ పర్సన్ అవి ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లో ఈ పర్సన్ వచ్చారు. ఈ పర్సన్ని మీరు పూర్తిగా నమ్మేశారు అండ్ తను ఏదైతే అడుగుతారో అన్నిటికీ మీరు తల ఊపేయడం, దాని వలన మీరు చాలామంది మోసపోయారనమాట. ఓకే, మీకు సరైన న్యాయం అనేది జరగలేదు అండ్ ఇది కార్మిక్ రిలేషన్ అండి. ఓకే, అండ్ మీ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అంటే ఈ పర్సన్ నా మీద ఏదైనా సీరియస్ యాక్షన్ ఏదైనా తీసుకుంటారా, నేను ఏదైనా కోర్ట్ కేసెస్కి విడుస్తారా, ఈ పర్సన్కి నేను సరైన న్యాయం చేయలేదు అండ్ తనని బాధ పెట్టాను, హర్ట్ చేశాను, తన ఎమోషన్స్తో ఆడుకున్నాను అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే ఇక్కడ ప్రాపర్టీ మేబీ చాలా పెద్ద అమౌంట్ కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, లేదా గోల్డ్ అయినా ఈ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు, చాలా నమ్మించి మోసం చేశారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, నమ్మించి మోసం చేయడం, చాలా ఘోరంగా నమ్మారండి మీరు ఈ పర్సన్ని, చాలా ఘోరంగా మోసం చేశారండి పర్సన్. మీరు చాలా నమ్మారు ఈ పర్సన్ని. తను ఇక్కడ ఏం అడిగినా సరే ఆల్రెడీ మీ మెడలో ఉన్న బంగారం కూడా మీరు ఇచ్చేయమంటే అలా తీసి ఇచ్చేసారనమాట. అంత నమ్మిన పర్సన్ మిమ్మల్ని తను మోసం చేసేసరికి మీరు చాలామంది తట్టుకోలేకపోతున్నారనమాట, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా అండ్ మేబీ మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అని మీరు ఇంకా తన మీద ప్రేమతో అండ్ ఏదో ఒక మూలన మళ్ళీ తిరిగి వస్తారు అనే హోప్తో మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మెసేజ్ ఉందన్నమాట. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది మనం ఇంకా కార్డ్ అనేది తీస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకేనా? ఈ కనెక్షన్లో మీరు చాలామంది ఎఫర్ట్స్ కూడా పెట్టారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. తన వైపు నుంచి తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, పట్టనట్టుగా అండ్ తన అవసరం కోసం ఈ పర్సన్ రావడం వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది. సో దానికి మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట, చాలా ప్రేమను చూపించున్నారు అండ్ తనని చాలా హ్యాపీగా ఉంచడానికి మీరు చాలామంది ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉండడం, మీ గురించి మీరు ఆలోచించుకోలేదు, మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోలేదు. ఈ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉన్నట్టే అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారనమాట. ఓకే, ప్రజెంట్ మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఆలోచిస్తా, తన డీపీ కానీ తన మెసేజ్ కానీ తను ఏదైనా ఇచ్చి ఉంటే గిఫ్ట్ కానీ తన మెమొరీస్ కానీ అదంతా తలుచుకొని చాలామంది మీరు బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే,
హ్మ్. వస్తున్నారు చూడండి. మీ హీరో మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నారు. మళ్ళీ పర్సన్ కప్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నారనమాట. మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అండ్ ఏదో ఒక మూలన మళ్ళీ పర్సన్ మీకోసం వస్తారు. మీరు చాలా చేసి ఉన్నారు ఈ పర్సన్ గురించి. అది ఇంకా మాటల్లో చెప్పలేమనమాట. అది ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, ఫ్యామిలీని ఇగ్నోర్ చేయడం ఈ పర్సన్ గురించి ఎవరిని పట్టించుకోలేదు మీరు. అంతగా ఈ పర్సన్ గురించి మీరు చాలా తాపత్రయపడతా ఉన్నారనమాట. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ కూడా అర్థం చేసుకోలేదు. సో, తను ఇక్కడ మీతో ఈ పర్సన్ ఫిజికల్‌గా దగ్గరయ్యారండి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఫిజికల్ రిలేషన్ లాంటిది చూపిస్తుందనమాట. మీ వైపు నుంచి తను కొన్ని బెనిఫిట్స్ అనేది ఆశించి మాత్రమే వచ్చారు. మీ మీద తను ప్రేమతో రాలేదు. అండ్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. తను ఎలా అంటే అలా వెళ్ళొచ్చు, అలా దోచుకోవచ్చు, అలా రావచ్చు. ఈ పర్సన్‌కి ఏదైనా చెప్పేసి తనని మాయమాటలు చెప్పేస్తే తను అలా నమ్మేస్తారు. ఈ పర్సన్ చాలా అమాయకం గల పర్సన్. మిమ్మల్ని తన గ్రిప్‌లో తెచ్చుకోవచ్చు అండ్ మీ ఎమోషన్స్‌తో ఆడుకోవచ్చు. మీరు ఏంటంటే తను ఏం చెప్పినా మీరు వినేస్తారు అని పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారనమాట. ఓకే. తను మీ లైఫ్‌లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటిదంటే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేది ఇక్కడ తను ఆశించి వచ్చారు. తర్వాత ఈ పర్సన్ ఇక్కడ మీకు కంటికి కూడా కనపడలేదు. మీరు ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఈ పర్సన్ మీ మనసుని తను అర్థం చేసుకోలేకపోతున్నారంటే అని మీరు తనని అడిగారనుకోండి, ఈ పర్సన్ మీ మీద చాలా కోపం చూపించడం, చిరాగ్గా ఉండడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం, మీకు ఏమవుతుందో అర్థం కాక మీరు చాలామంది అసలు ఇదంతా నిజమేనా, మీరు నమ్మింది ఇలాంటి పర్సన్నా అనే ఆలోచన మీ మీద మీకే వచ్చిందనమాట. ఓకే. కానీ రాను రాను ఏంటిదంటే ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే ఉందండి. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. మళ్ళీ వస్తారు. కానీ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు రావడం కూడా ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని పర్సన్ వస్తున్నారనమాట. కానీ తను స్టార్టింగ్లో ఏదైతే వచ్చారో మీ మీద తను ప్రేమతో రాలేదు. ప్రేమ ఉన్నట్టుగా నటించారు. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రేమ ఉన్నట్టుగా నటించారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ తన మనసుకి మీరు దగ్గర అవుతున్నారండి. తను ఎంత దూరంలో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో అది ఈ పర్సన్కి గుర్తుకైతే వస్తుందన్నమాట. మేబీ మీరు అంత ప్రేమను చూపించి ఉన్నారు. కానీ మీలాంటి వారు ఈ పర్సన్ లైఫ్లో లేరు. తనకి దొరకడం లేదు కూడా. మీతో మాట్లాడిన తర్వాత, మీతో రిలేషన్లో ఉన్న తర్వాత తను వేరే పర్సన్కి కనెక్ట్ అవ్వడం కానీ, వేరే పర్సన్ని తన లైఫ్లో ఇన్వైట్ చేయడం కానీ ఏదైనా చేసి ఉంటే ఈ పర్సన్ వారికి మీకు ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటిది, మీరు ఎలా ఉండేవారు, ఆ పర్సన్ ఎలా ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, ఈ పర్సన్కి తెలుస్తుంది. కానీ తను బయట చెప్పలేకపోతున్నారనమాట. చెప్తే తనే లోకు అయిపోతారు అనే భయం ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు కూడా చూడండి తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే. వారికి వీరికి అస్సలు పడడం లేదు. చాలా చిరాగ్గా ఉంటున్నారు. చాలా కోపం చూపిస్తున్నారు. మీ మీద స్టార్టింగ్లో ఈ పర్సన్ ఎలా అయితే చిరాకు పడ్డారో, ఎలాగైతే మీతో గొడవ పడ్డారో, మిమ్మల్ని ఎలా అయితే ఇగ్నోర్ చేశారో సేమ్ థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్కి అలాగే జరుగుతుందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే. చెప్పాను కదా, చాలా గొడవలు జరుగుతున్నాయి పర్సన్ లైఫ్లో. ఇక్కడ కంట్రోల్ చేసేవారు, ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కంట్రోల్ చేసేవారు ఉన్నారండి. వారు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే జరగాలి అన్నట్టుగా అనమాట. ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేసేవారు ఉన్నారు. అండ్ ఇక్కడ రీసెంట్గా మీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉంటారనమాట. అంటే ఊరికినే మీ మీద తను అరవడం కానీ, కోపగించుకోవడం కానీ, మిమ్మల్ని నానా రకాలుగా ర్యాష్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం కానీ ఏదో చేసి ఉంటారు పర్సన్. మిమ్మల్ని తను బాధ పెట్టాలి అని పర్సన్ చూశారండి. ఓకే. కానీ తనే వేరే పర్సన్ విషయంలో తనే బాధపడుతున్నారనమాట. తన లైఫ్లో తను ఏదైతే అనుకున్నారో అదంతా తనకి రివర్స్. మేబీ కర్మ అనేది వదలదు. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుందండి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు అనేది వెంటాడుతుందన్నమాట. ఓకేనా. ఈ పర్సన్ కూడా తనని కంట్రోల్ చేసేవారు చాలామంది ఉన్నారు తన లైఫ్లో. మేబీ ఇక్కడ ఫీమేల్ డామినేషన్ ఉండొచ్చు. వారు తన లైఫ్ పార్ట్నరా, వేరే అదర్ పర్సనా, వాట్ ఎవర్, తన ఇంట్లో ఇంకెవరైనా ఉండొచ్చు. వారి కంట్రోలింగ్ అనేది ఈ పర్సన్ మీద చాలా ఉంటుందన్నమాట. వారిని దాటుకొని ఈ పర్సన్ రావాలి అంటే తను ఒక యుద్ధమే చేయాలన్నమాట. ఓకే.
అందుకని ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీ పర్సన్ నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు కావచ్చు. మళ్ళీ అదే కార్డ్ చూపిస్తుందండి. ఇంత షఫిల్ చేసిన ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతున్నట్టుంది తన లైఫ్లో. స్టక్ అయిపోతున్నారు పర్సన్ అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి పర్సన్. తను ఇక్కడ మీకు చాలా ఎమోషనల్లీ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారు, కానీ మేబీ మీరు ఆల్రెడీ తను కమిటెడ్ పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అండి. ఓకే, ఈ పర్సన్ మనసులు మేబీ మీ ఇద్దరు మనసులు కూడా ఇక్కడ కలిసి ఉంటుందన్నమాట. ఓకే, మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కలవడం లేదు. వారి మనసులు వేరు, వారి ఆలోచన విధానం వేరు. ఇక్కడ మీ పర్సన్ ఆలోచన మీ పర్సన్ మనసు మీ మనసు మ్యాచ్ అయింది. అందుకని ఈ పర్సన్ ఎంత దూరంగా ఉండాలి అని తను అనుకున్నా, ఎంత ట్రై చేసినా తన వల్ల కావడం లేదు. తను చాలా స్టక్ అయిపోతున్నారనమాట. మీతో కలవాలి అండ్ మీతో సరదాగా ఉండాలి, మీకు టైం ఇవ్వాలి, మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి అని ఎంత ఇంటెన్షన్ తనకు ఉన్నా, మీతో కూడా తను లైఫ్ లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉన్నా, మేబీ కొన్ని ప్రాబ్లమ్స్, సొసైటీ ప్రాబ్లం ఆర్ ఇంకేదైనా ఉండనివ్వండి, ఏదైనా అవుతుందేమో, ఏదైనా బ్లేమ్ అవుతుందేమో, లేదా తన ఫ్యామిలీ విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, లేదా మీ ఫ్యామిలీ విషయంలో తనకి ఏదైనా ఇబ్బంది అనేది వస్తుందేమో, తన విషయంలో మీరు ఏదైనా విషయంలో బాధపడతారేమో, మీ ఫ్యామిలీ విషయంలో మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందేమో, అనవసరంగా మిమ్మల్ని తను బ్లేమ్ చేసిన వారు అవుతారు, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టిన వారు అవుతారు అని పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనమాట. స్టక్ అయిపోయారు ఈ పర్సన్ అని చెప్పచ్చు. మీ విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు, కానీ మీతో కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది, కానీ తను కావాలనే దూరంగా ఉంటున్నారనమాట. కావాలనే, ఎందుకంటే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకునే పర్సన్ తనకి ప్రేమ పంచాలని ఉంది, మీతో హ్యాపీగా ఉండాలని ఉంది, మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది, కానీ పర్సన్ కావాలని మీకు దూరంగా ఉంటున్నారు అని ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, ఓకే, మీరు ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్కి కూడా ఈ కనెక్షన్లో తనకు ఉండాలని ఉంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మేబీ ఉండనివ్వకుండా ఉండడం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తనకు ఉండాలని ఉన్నా ఉండలేని పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి, మీతో చెప్పలేరు, అలాగని మీతో కనెక్షన్లో ఉండలేరు. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా బాధతో ఈ పర్సన్ తను మూవ్ ఆన్ అయిపోతున్నారు. తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఎవరు వస్తున్నారండి పర్సన్ లైఫ్లో, వారితో ఈ పర్సన్కి అసలు ఇష్టం లేదు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈ పర్సన్ వేరే పర్సన్ని కూడా తను చూస్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా కొంతమంది వేరే అదర్ ఉండొచ్చు అనమాట. మేబీ కెరియర్ గురించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు కూడా ఈ కనెక్షన్లో మీకు ఉండాలి అని ఉంది, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మీ మీద తను చాలా కోపం చూపిస్తున్నారు అండ్ ఈగో చూపిస్తున్నారు, మీ మీద తను చాలా చిరాకు పడుతున్నారు, మీరంటే అసలు ఇష్టం లేదేమో. సో ఇలాంటి పర్సన్తో ఇంకా ఉండి కూడా వేస్ట్ కదా, సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది కదా అని మీరు కూడా చాలామంది ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదైనా విషయంలో మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదా గోల్డ్ ఆర్ ప్రాపర్టీ విషయం, ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది ఉందండి మీకు పర్సన్కి మధ్యలో. ఓకే, అది ఈ పర్సన్ మేబీ తిరిగి ఇస్తారా లేదా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారంటే మీకు అన్ని విధాలుగా అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి. మీరు ఒక క్వీన్ లాంటి వారు, మీ పర్సన్ ఒక కింగ్ లాంటి వారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారనమాట. ఓకే, మిమ్మల్ని మేబీ మీరు క్వీన్ కదా, అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరగదు.
ఇక్కడ మేల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఫీమేల్ అని చెప్తున్నాను కదా, మీరు మేల్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ క్వీన్ ప్లేస్లో కింగ్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు కింగ్ ఆర్ క్వీన్ అని మీ పర్సన్కి తెలుసు కాబట్టి ఈ పర్సన్ మీకు దూరంగా తను ఉండలేరనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, ఇక్కడ ఎఫర్ట్స్ కూడా పెడతారు, కానీ కొంచెం టైం పడుతుందండి. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే, అంటే మీ పర్సన్కి అదంతా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది అనమాట. మీకేమో అన్ని ఈజీ అన్నట్టుగా మీరు అనుకుంటారనమాట. ఓకే, అందుకని పర్సన్ తను ధైర్యం చేయలేకపోతున్నారు, భయపడడం అలాంటిది ఈ పర్సన్ మనసులో ఉండొచ్చు. కొన్ని ఫియర్స్ అనేది తనని చాలా వెంటాడతాయి, కానీ మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. అండ్ ఈ పర్సన్ కూడా మీరు ఏదో విషయంగా తనని ఏదో మోసం చేశారని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, అది ఏ విషయమో అది మీరే చూసుకోండి మరి. ఓకే, మూన్ కార్డ్ చెప్పాను కదా, మీ పర్సన్ వెనుకలో ఏదో గాసిప్స్ లాంటిది ఏదో జరిగింది, అందుకనే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ తనకి రీకన్సిల్ అవ్వాలి అని ఉంది పర్సన్కి, కానీ తను ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారండి. అండ్ మీ పర్సన్ లైఫ్లో మేబీ మీరు సింగిల్ అయి ఉంటే, మీ పర్సన్ కూడా సింగిల్ అయి ఉంటే థర్డ్ పర్సన్ ఉన్నారా, లేదా మీ పర్సన్ సింగిల్ అయి మ్యారేజ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్, ఈ పర్సన్ తను మోసపోయారు అక్కడ. తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. తనకి అక్కడ ఇంపార్టెన్స్ అనేది లేదు. అండ్ తను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. అక్కడి నుంచి వచ్చేది తనకి వేరనమాట. ఓకే, అందుకని ఈ పర్సన్ ఎందుకో చాలా బాధపడుతున్నారు. చాలా ఎమోషనల్లీ ఉన్నారు. అండ్ లోపల చాలామంది ఏడుస్తా ఉండడం లాంటిది కూడా చేస్తా ఉండొచ్చనమాట. ఓకే, మేబీ పర్సన్ తను చాలా బర్డెన్ అనిపిస్తుందండి పర్సన్‌కి. తనకి ఎందుకో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఉందన్నమాట. అండ్ మీ పర్సన్ మీ వైపు నుంచి తను కాల్ ఆర్ మెసేజ్ కూడా తను ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండొచ్చు. కానీ మీరు తనని కాంటాక్ట్ అవ్వడం లేదనమాట. ఓకే, అంటే తన విషయంలో మీరు ఆల్రెడీ హర్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి తన కర్మకి తనని వదిలేస్తున్నారనమాట మీరు. సో, ఈ పర్సన్ ఈరోజు కాల్ చేస్తారా? రేపు కాల్ చేస్తారా? అన్నట్టుగా ఈ పర్సన్ తను వెయిట్ చేస్తా ఉండొచ్చు. అండ్ మీరేమో తనకి కాంటాక్ట్ అవ్వడం లేదు. అందుకని ఈ పర్సన్ చాలా లోన్‌లీగా ఏదో కోల్పోయిన వారిలాగా తను బాధపడతా ఉండొచ్చనమాట. తనకి చాలా బర్డెన్ అనిపిస్తుందండి. మీరు లేకపోతే తన జీవితం అంత శూన్యం అన్నట్టుగా ఈ పర్సన్‌కి అనిపిస్తుందనమాట. ఓకే, హ్మ్. ఓకే. మేజర్ అర్కానా కార్డ్స్. ఓహ్! బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో పోరాడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కూడా తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. మేబీ నేను రేపు చేస్తాను. థర్డ్ పర్సన్‌కి సంబంధించిన రీడింగ్ చూడండి. ఓకేనా? సో, ఈ పర్సన్ తను ఎవరి గురించి ఎలా అనుకుంటున్నారు? తనకి ఎవరి మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, ఈ పర్సన్ మీ మీద తను చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి. మీ మీద ఈ పర్సన్‌కి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. మీరు తన లైఫ్‌లో ఉండాలి. తన అవసరం తీరుగా తను మీతో ఉంటారు. తనని దూరం పెట్టకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీరు తనని దూరం పెట్టేస్తున్నారు అనే కోపం కూడా ఈ పర్సన్‌కి ఉందండి. మీరు చాలామంది మీ పర్సన్‌ని దూరం పెట్టేస్తున్నారు. సో, ఇంకా తనతో మీకు అవసరం లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకని ఈ పర్సన్ తనకి మీరు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్ కూడా ఇక్కడ ఎండ్ అయిపోతుందేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. పూర్తిగా మీరు దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్‌కి చాలా ఉందండి. అంటే తన లైఫ్‌లో ఉన్న వారితో కూడా ఈ పర్సన్ మేబీ చిన్న చిన్న వాటికే గొడవ పడడము అండ్ గట్టిగా అరవడం అలాంటివి కూడా చేస్తా ఉండొచ్చనమాట. చాలా గొడవ పడుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ మీరు పూర్తిగా దూరం అయిపోతారేమో అనే భయం మాత్రం మీ పర్సన్‌ని చాలా వెంటాడుతుందండి. ఓకే, లాస్ట్ 1 కార్డ్ తీసుకుంటాను. ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ లైఫ్‌లో. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్‌తో మీ పర్సన్‌కి చాలా గొడవలైతే జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. పర్సన్ చాలా ఎమోషనల్లీ తను మేబీ తనని ఎవరైనా
కంట్రోల్ చేస్తా ఉన్నాడు. నువ్వు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనే విధంగా తనని ఎవరో కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ చేసేయాలి అనుకుంటున్నారండి. నాకు తెలిసి చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు 24 అవర్స్ లోపల కాంటాక్ట్ అయితే రావచ్చు. కాంటాక్ట్ వస్తుందా? లేదా మెసేజ్ వస్తుందా? డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీకు కనిపించబోతున్నారు 24 అవర్స్ లోపలనే. ఓకే. చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఇక్కడ మేలా, ఫీమేలా వాటెవర్ అండి. పర్సన్ చాలా బాధపడుతున్నారు. చాలా అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేం. తన మనసుకి తను చాలా బాధని పెట్టుకుంటున్నారనమాట తను. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ తన వీపుకి ఇక్కడ 10 స్వర్డ్స్ అనేది ఖడ్గాలు, పెద్ద పెద్ద ఖడ్గాలివి కుచ్చుకొని ఉన్నాయి. ఆ పెయిన్ అది చాలా భరించలేనిది కదా! అలాగే పర్సన్ అంత పెయిన్ అనేది తన మనసుకి తను పెట్టుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? విక్టరీ, కేరింగ్ కనెక్షన్. వావ్! బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్‌కి ఇక్కడ ఈ ఎనర్జీస్ చూసిన తర్వాత నాకేం మెసేజ్ వస్తుందంటే పర్సన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఉందన్నమాట మెసేజ్. ఓకే. అంటే ఎప్పటికైనా మీ తర్వాత ఎవరు వచ్చినా అదంతా వేస్ట్ వారందరూ. మీరే ఎప్పుడు ప్రేమ పంచే పర్సన్, కేరింగ్ తీసుకునే పర్సన్. మీరే ఒక ఇక్కడ విక్టరీ వచ్చింది కదా! ఒక క్వీన్ లాగా, ఒక ఏంజెల్ మాదిరిగా అంత ప్రేమని మీరు చూపిస్తారు. ఆ విధంగా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరే ఎప్పటికైనా తన కేరింగ్ కనెక్షన్ అని పర్సన్ అనుకుంటున్నారు. మధ్యలో వచ్చిన వారందరూ తనకి దయ్యం అండ్ రాక్షసుడు అలా కనిపిస్తారనమాట ఈ పర్సన్‌కి. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు చాలామంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. ఎందుకో ఈ మధ్య హార్ట్ బ్రేక్ వస్తుంది. మరి ఎవరికి హార్ట్ బ్రేక్ అవుతుందో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్‌లో. మీ పర్సన్ విషయంలో మీకు హార్ట్ బ్రేక్ అవుతుందా? లేదా మీ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయిందా? చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తికమక పరిస్థితి అనేది మీకుంది. మీ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ ముందు ఆప్షన్స్ ఉన్నా మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.